నమస్కారం ఎల్టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. నెల్లూరు బహిరంగ సభలో పాల్గొన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 4% ముస్లిమ్స్ రిజర్వేషన్లు రద్దు చేస్తామన్న పార్టీతో చంద్రబాబు పొత్తు పెట్టుకున్నారని మండిపాటు. కాకినాడ ప్రజాగళం సభలో పాల్గొన్న టీడీపీ అధినేత చంద్రబాబు మే 13వ తేదీ జరిగే పోలింగ్ రాష్ట్ర గతిని మార్చాలని పిలుపు. అవనిగడ్డ వారాహి విజయభేరి యాత్రలో పాల్గొన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైసీపీ ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వకుండా నిరుద్యోగులను మోసం చేసిందని ఆగ్రహం. 4% ముస్లింస్ రిజర్వేషన్ రద్దు చేస్తామన్న పార్టీతో చంద్రబాబు పొత్తు పెట్టుకున్నాడని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు. ఓవైపు ఎన్డీఏలో కొనసాగుతూ మరోవైపు మైనార్టీలపై దొంగ ప్రేమ కురిపిస్తున్నాడు అంటూ చంద్రబాబు ఊసరవెల్లి రాజకీయాలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ధ్వజమెత్తారు. మైనార్టీలకు ఎప్పటికీ అండగా ఉంటా, తాము 4% రిజర్వేషన్లు కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు. నెల్లూరు సిటీ గాంధీ విగ్రహం సెంటర్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ వెనుకబాటుకు గురైన వారి రిజర్వేషన్లు తొలగించడం కరెక్టేనా అని ప్రశ్నించారు. 600 ముస్లింస్లకు రిజర్వేషన్లు ఉండి తీరాల్సిందే అని స్పష్టం చేశారు. ముస్లింస్లకు మత ప్రతిపాదికన 4% రిజర్వేషన్లు ఇవ్వలేదని, వెనుకబాటుతనం ఆధారంగా ఇచ్చిన రిజర్వేషన్లు ఇవి అని అన్నారు. మళ్లీ ముస్లింస్ల కోసం చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నారని ఆరోపించారు. చంద్రబాబు ఓ ముదిరిపోయిన తొండ అని ఎద్దేవా చేశారు. ఇది కాదా ఊసరవెల్లి రాజకీయం? ముస్లింస్ రిజర్వేషన్లకు చంద్రబాబు కట్టుబడి ఉన్నారా అంటూ ఆయన నిలదీశారు. ఒక పక్క 4% ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామని శపథం చేస్తున్న పార్టీతో ఈయన జతకడతాడు. ఒక పక్క 4% ముస్లింల రిజర్వేషన్లు రద్దు చేస్తామని శపథం చేస్తా ఉన్న బీజేపీ పార్టీతో ఈయన జట కడతాడు. మరోపక్క మైనారిటీల ఓట్ల కోసం మైనారిటీలను మోసం చేసేందుకు ఈ చంద్రబాబు డ్రామాలు మొదలెట్టాడు, దొంగ ప్రేమ నటిస్తూ. ఒకవైపు దొంగ ప్రేమ నటిస్తూనే మరోవైపున ఎన్డీఏలోనే కొనసాగుతాను అని అంటాడు. నేను అడుగుతా ఉన్నా, ఇంతకన్నా ఊసరవెల్లి రాజకీయాలు ఎక్కడైనా ఉంటాయా అని అడుగుతా ఉన్నా. నేను ఈరోజు ధైర్యంగా చెప్తా ఉన్నా, 600 అయినా కానీ 106 అయినా కూడా 4% రిజర్వేషన్లు మైనారిటీలకు ఉండి తీరాల్సిందే అని మీ బిడ్డ ఈరోజు తలెత్తుకొని చెప్తా ఉన్నాడు. ఇది మీ జగన్ మాట, ఇది మీ వైఎస్ఆర్ బిడ్డ మాట. దీనికోసం ఎందాకైనా కూడా పోరాడుతా. మరి బాబు, మరి చంద్రబాబు ఇలా మోడీ సభలో చెప్పగలడా? మరి ఎన్డీఏ నుంచి బయటకు రాగలడా? మరి ఎందుకు ఈ దొంగ ప్రేమ? ఒకవైపు ఎన్డీఏలోనే కొనసాగుతూ మరోవైపున వాళ్ళు 4% రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఉన్నా కూడా వాళ్ళతోనే జతకట్టి ఎందుకు ఎన్డీఏలో ఉన్నావు అని అడుగుతా ఉన్నాడు. ఇక్కడే నేను కొన్ని విషయాలు రాష్ట్ర ప్రజలందరికీ కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు 4% రిజర్వేషన్లు మైనారిటీ సోదరులకు ఏదైతే ఇచ్చామో అది కేవలం మతం ప్రాతిపదికగా ఇచ్చిన రిజర్వేషన్లు కావు. కాకినాడ ప్రజాగళం సభకు ప్రజల నుంచి వచ్చిన స్పందన చూస్తుంటే కేక పుట్టిస్తుందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఇది మనకు అత్యంత కీలక సమయమని, మే 13వ తేదీన జరిగే పోలింగ్ రాష్ట్ర గతిని మార్చాలని పిలుపునిచ్చారు. జాగ్రత్తగా ఉండాలి, ఇతరులను చైతన్యవంతులు చేయాలి. అబద్ధాల కోరు అయిన ఈ సైకో ముఖ్యమంత్రిని ఏం చెయ్యాలని ఆయన ప్రశ్నించారు. టీడీపీ అధినేత చంద్రబాబు కాకినాడ ప్రజాగళం సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ది మొదటి నుంచి ఒకటే మాట, వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదు, అందరం కలవాల్సిన అవసరం ఉందని చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ అని వివరించారు. నన్ను, పవన్ కళ్యాణ్ను ఎన్నో ఇబ్బందులు పెట్టారు, వాటన్నిటిని మేం అధిగమించింది మీ బిడ్డల కోసమే అని స్పష్టం చేశారు. మాది ప్రజా మేనిఫెస్టో, జగన్వి నకిలీ నవరత్నాలు అని ఆరోపించారు. అక్కడ మీరు చూస్తే విధ్వంసమే విధానం, అమరావతిని నాశనం చేశాడు.
పోలవరాన్ని గోదావరిలో కలిపేశాడు, ఇండస్ట్రీస్ తరిమేశాడు, ఊరికొక సైకోని తయారు చేసి మీ భవిష్యత్తును సర్వనాశనం చేసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి సైకో అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నేను అడుగుతున్నా మిమ్మల్ని, ఈస్ట్ గోదావరి జిల్లా అంటే ప్రశాంతతకు మారుపేరు అవునా కాదా? ఎప్పుడు కూడా పౌరుషంగా మాట్లాడరు, మీరు అంత గౌరవంగా చూస్తారు. ఎవరన్నా మంచినీళ్ళు అడిగితే కొబ్బరి నీళ్ళు ఇచ్చే మనస్తత్వం మీది. 5 ఏళ్ళు ఏమైంది? రౌడీజం వచ్చిందా లేదా? నేరాలు పెరిగాయా లేదా? గంజాయి వచ్చిందా లేదా? ఏంటి అరాచకం? పవిత్రమైన గోదావరి సాక్షిగా నేను చెప్తున్నా, ఇలాంటి జిల్లాలో ఇలాంటి దుర్మార్గులు వచ్చి ఈ జిల్లాని మరొక పులివెందల చేయాలంటే వదిలిపెడతామా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఇక్కడుండే ఎమ్మెల్యేకి ఎంత కొవ్వెక్కిందంటే పవన్ కళ్యాణ్ ని సవాలు విసురుతాడు. ఆయన గోటి, ఆయన కాలు వేలు గోటి కూడా సరితూగని నువ్వు లెక్క లేకుండా మాట్లాడతావా నువ్వు? కబద్దార్, గుర్తుపెట్టుకో. ఎవరితో పెట్టుకుంటున్నావో గుర్తుపెట్టుకో. దోపిడీ చేయడం అంత ఈజీ కాదు. నిన్ను నువ్వు కాపాడుకోవడానికి రౌడీల్ని నిర్మోహమాటంగా అణిచివేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. వైసీపీ ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వకుండా నిరుద్యోగులను మోసం చేసిందని పవన్ కళ్యాణ్ విమర్శించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కృష్ణా జిల్లా అవనిగడ్డలో నిర్వహించిన బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక్క ఛాన్స్ అంటూ జగన్ అన్ని వర్గాల ప్రజలను నమ్మించి మోసం చేశారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా ఏర్పడుతుందని, ప్రజలు భారీ మెజారిటీ ఇవ్వాలని కోరారు. సముద్ర తీర ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తామని, మత్స్యకారులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కూటమి అధికారంలోకి రాగానే మెగా డిఎస్సి ప్రకటిస్తామని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వకుండా నిరుద్యోగులను మోసం చేసిందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. ఇంతమంది యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలంటే మేనిఫెస్టోలో ఒకటే పెట్టాం. సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు, 5 సంవత్సరాలు 20 లక్షల ఉద్యోగాలు ఎలా కల్పిస్తామని మీ అందరికీ రావచ్చు. టూరిజం డెవలప్ చేయాలి. ఇక్కడికి మనకి మిస్సైల్ టెస్టింగ్ కెపాసిటీ మనకు ఉంది. క్షిపణి పరీక్షా కేంద్రం ఉంది ఇక్కడ మనకి. క్షిపణి పరీక్షా కేంద్రానికి మనకి భూమి ఎక్వైర్ చేశారు, కానీ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్ళాం. ఇక్కడ డిఫెన్స్ రీసెర్చ్ బోర్డులంత కెపాసిటీ ఉంది, దాన్ని ముందుకు తీసుకెళ్లొచ్చు. బోర్డులంత ఉద్యోగాలు బేసిక్ గా ఇక్కడ మనం తయారు చేయాల్సింది. ఇక్కడ అవనిగడ్డకి ఎడ్యుకేషనల్ హబ్ గా చేయాలి. ట్రైనింగ్ సెంటర్స్ పెట్టాలి. ఒక్క డిఎస్సికే కాదు, అన్నిటికీ, అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ఇది బలమైన ట్రైనింగ్ సెంటర్ అవ్వాలి. ఎంత ఉపాధి అవకాశాలు వస్తాయి మీరు ఒకసారి ఆలోచించండి. ఆడబిడ్డలకి మేనిఫెస్టోలో 2019లో కూడా చెప్పాను. మేబీ ఆ రోజు నాకు సత్తా లేకపోయి ఉండొచ్చు, కానీ నా మనసు ఎలా ఉండిందంటే ఆ రోజున జనసేన మేనిఫెస్టోలో మహిళలకు ఉచితంగా 4 సిలిండర్స్ అని నిజంగా మనస్ఫూర్తిగా కోరిక 2019లో. కానీ ఈ రోజున ఒక సిలిండర్ మీకు తగ్గినా కానీ ప్రతి కుటుంబానికి, ప్రతి ఉన్న మహిళల కుటుంబానికి 3 సిలిండర్లు ఉచితంగా కొంత బరువు తగ్గించాలి. చెత్త ట్యాక్స్ చేసిన ప్రభుత్వానికి కనీసం ఇంటికి కొంత బరువు తగ్గించాలని చెప్పి 3 గ్యాస్ సిలిండర్లని ఉచితంగా ఇస్తాను. ఉపాధి అవకాశాలు అలాగే రాగానే మెగా డిఎస్సి నోటిఫికేషన్ ని విడుదల చేస్తాం. అలాగే రైతుకి 20,000 రూపాయల సంవత్సరానికి. అలాగే ముఖ్యంగా ఏ మూలకెళ్ళినా మనం అణగారిన వర్గాలు బీసీలు అంటాం. అందరికంటే కూడా నాకు బాగా చాలా కాలం క్రితం నాకు ఎంఆర్పిఎస్ నాయకులు చెప్పారు. ఎంఆర్పిఎస్ నాయకులు చెప్పింది ఏంటంటే, నాకు అన్న అత్యంత పీడితులు, అత్యంత వెనకబడ్డవారు దళితుల కంటే అన్న
దివ్యాంగులు ఎంత పీడితులు అంటే అన్న, కనీసం అన్ని కులాల్లో ఉంటారు, వాళ్ళని ఎవరు చూసుకో. అన్ని వర్గాల ప్రజల నుంచి కూటమికి విశేష స్పందన లభిస్తుందని ఉమ్మడి టీడీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని శివనాథ్ అన్నారు. తమకు మద్దతుగా టీడీపీ నాయకులు వంగవీటి రాధ నిర్వహించిన రోడ్ షో జనసంద్రాన్ని తలపిస్తుందన్నారు. ఈ రోజుతో తూర్పులో వార్ వన్ సైడ్ అయిందని, విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ప్రజలు గద్దె రామ్మోహన్కు పట్టం కట్టనున్నారని తెలిపారు. తూర్పు నియోజకవర్గంలో గద్దె రామ్మోహన్ను ఎమ్మెల్యేగా, కేశినేని శివనాథ్ చిన్నీను విజయవాడ ఎంపీగా గెలిపించాలని కోరుతూ తెలుగుదేశం పార్టీ స్టార్ క్యాంపెయినర్ వంగవీటి రాధ నిర్వహించిన రోడ్ షోకు ప్రజల నుంచి అపూర్వ ఆదరణ లభించింది. టీడీపీ సీనియర్ నాయకులు బొప్పన భవన్ కుమార్ ఇంటి నుంచి మొదలైన ర్యాలీలో భాగంగా మొదట దస్సీపేటలోని రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయంలో పూజలు నిర్వహించారు. టీడీపీ, జనసేన, భాజపా నాయకులు, కార్యకర్తలు, వంగవీటి రాధాకృష్ణ అభిమానులు పెద్ద ఎత్తున బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. డప్పు వాయిద్యాలు, డీజే బాక్సులతో, పవన్ కళ్యాణ్, చంద్రబాబు ప్రసంగాల ఆడియోలతో యువకులు కేరింతల మధ్య ర్యాలీ అట్టహాసంగా సాగింది. ప్రదర్శనలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, కేశినేని శివనాథ్, బొప్పన భవన్ కుమార్, పోతంశెట్టి నాగేశ్వరరావు ప్రచార రథంపై ఉన్నారు. ఈ సందర్భంగా శివనాథ్ మాట్లాడుతూ రాధా ప్రచారం తమకు మంచి మెజారిటీ తీస్తుందన్నారు. కృష్ణలంక రక్షణ గోడ నిర్మాణం పనులు రామ్మోహన్ నాయకత్వంలో చంద్రబాబు హయాంలో మొదలైనట్లు చెప్పారు. తనకు, తన తండ్రికి రాజకీయ భిక్ష పెట్టిన పార్టీ కార్యాలయంపై దాడికి పాల్పడిన వ్యక్తిని ఓడించాలని పిలుపునిచ్చారు. అనంతరం గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ వంగవీటి రాధాకృష్ణ రోడ్ షోకు అనూహ్యమైన స్పందన లభించిందన్నారు. తూర్పు నియోజకవర్గంలోని నలుమూలల నుంచి పెద్ద ఎత్తున ప్రజల హాజరై రోడ్ షోను జయప్రదం చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. వంగవీటి రాధ నిస్వార్థ ప్రజా నాయకుడని, అనేక సంవత్సరాలుగా ప్రజా సంక్షేమం కోసం ఎదుటివారికి సహాయపడాలనే ఉద్దేశంతో పనిచేస్తున్నారన్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో వంగవీటి మోహన్ రంగా గారు రోడ్ షోకి అనూహ్యమైన స్పందన. ఇవాళ విజయవాడ నగరంలో యూత్ అంతా కూడా కదిలి వచ్చి ఇవాళ జరుగుతున్న రోడ్ షోని జయప్రదం చేయడమే కాకుండా రాధాకృష్ణ గారు అనేక సంవత్సరాలుగా ప్రజా జీవితంలో ఒక నిష్పక్షపాతి అయిన వ్యక్తి, ఎలాంటి స్వార్థము స్వలాభాపేక్ష లేకుండా ఎదుటివాడికి సహాయం చేసే విధానంగా ఆయన ముందుకు వెళ్ళడం జరుగుతోంది. అందువల్ల ఆయన కార్యక్రమం అనౌన్స్ అయిన దగ్గర నుంచి కూడా మాకు అనేక మంది యువత అంతా కూడా వచ్చి మమ్మల్ని ప్రోత్సహిస్తూ ముందుకు నడిపిస్తూ ఉన్నారు. అందువల్ల రాధా గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ రేపు జరిగే ఎన్నికల్లో రాధా గారి యొక్క రోడ్ షో మరి చక్కటి ఇవాళ ప్రజలందరూ కూడా ఉమ్మడి ప్రభుత్వాన్ని త్వరలో చూడబోతున్నారు. జూన్ 4న తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ఉమ్మడి ప్రభుత్వం అధికారంలో రాబోతుంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు. ఇవాళ మా అదృష్టం వాళ్ళ విజయవాడ తూర్పు నియోజకవర్గానికి వంగవీటి రాధా గారు రాష్ట్రం అంతా పర్యటిస్తున్నా మా తూర్పు నియోజకవర్గంలో పర్యటించడానికి మా దగ్గరికి రావడానికి ఆనందంగా ఉంది. వారికి ధన్యవాదాలు తెలుపుకున్నాను. ఇంట్లో పిల్లలను చూసుకోవాలన్నా, పరిశ్రమలను నడపాలన్నా అది మహిళలకే సాధ్యమని నారా బ్రాహ్మణి అన్నారు. తగినంత ప్రోత్సాహం అందిస్తే ఏ రంగంలోనైనా మహిళలు అద్భుతాలు సృష్టిస్తారని తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో మహిళలు సాగిస్తున్న ప్రగతి పదానికి తెలుగుదేశం ప్రభుత్వం వేసిన పునాదులే కారణమని స్పష్టం చేశారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తరపున ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళగిరి వైష్ణవి ఫంక్షన్ హాల్లో జరిగిన శ్రీశక్తి మహిళా మిత్ర డ్వాక్రా మహిళలతో హెరిటేజ్ ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నారా బ్రాహ్మణి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్టీఆర్ మహిళలకు ఆస్తి హక్కు, రాజకీయాల్లో 9% రిజర్వేషన్లు కల్పించారని అన్నారు. స్త్రీ అభ్యున్నతికి పద్మావతి మహిళా వసతి ఏర్పాటు చేశారు. ఎన్టీఆర్ బాటలోనే మహిళా అభ్యున్నతికి చంద్రబాబు బాటలు వేశారని, మహిళలకు స్థానిక సంస్థలు, కళాశాలలు, ఉద్యోగాలలో 33% రిజర్వేషన్లు అమలు చేశారని గుర్తు చేశారు. డ్వాక్రా ఏర్పాటుతో మహిళలకు ఆర్థిక భరోసా కల్పించారని, ఇప్పుడు లోకేష్ కూడా మహిళలకు ఆర్థికంగా సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్నారని వివరించారు. ఆకాశంకి వెళ్ళాలన్న మహిళలే, ఆవకాయ పచ్చడి పెట్టాలన్న మహిళలే, మనందరికీ పిల్లల్ని చూసుకోవటం తెలుసు. అదే కాకుండా పరిశ్రమలు మేనేజ్ చేయటం కూడా తెలుసు. అవునా కాదా? అవును. సో మీ అందరితో కలవటం మళ్ళీ చాలా ఆనందంగా ఉంది. ప్రత్యేకంగా మంగళగిరి మహిళల గురించి మాట్లాడాలంటే మీరెంతో నిజాయితీగా పనిచేస్తారు, మీరెంతో సిన్సియర్గానే కాకుండా చాలా కృషి చేస్తారు. అదే కాకుండా మీ చుట్టూ ఉండే మహిళలకి, భవిష్యత్తు తరాలకి
ఒక ఇన్స్పిరేషన్గా నిలిచారు. నాకు చాలా గర్వంగా ఉంది. మీ అందరికీ చప్పట్లు. కన్నా ఎక్కువ మహిళల్ని సక్సెస్ఫుల్గా ట్రైన్ చేసి, అదే కాకుండా వాళ్ళకి టైలరింగ్ మిషన్లు కూడా ఇవ్వటం జరిగింది. ఇలాంటి ప్రోగ్రాంలు అందించడం ఒకటి, కానీ ఇలాంటి ప్రోగ్రాంలు జాగ్రత్తగా వినియోగించుకోవటం చాలా ముఖ్యం. మీరందరూ ఈ ప్రోగ్రాంని చాలా బాగా వినియోగించుకుని మీకు ఆదాయం, మీ ఫ్యామిలీస్కి ఆదాయం వచ్చేటట్టు చూసుకున్నారు. మీ అందరికీ చప్పట్లు మళ్ళీ. అదే కాకుండా మీ చుట్టూ ఉండే వేరే మహిళలకి మీరు ఆదర్శంగా నిలిచారు. నాకు చాలా గర్వంగా ఉంది. అదే కాకుండా ప్రతి విద్యార్థికి ఏడాదికి 15,000 రూపాయల గ్యారంటీ. అంటే మీకు 2 పిల్లలుంటే 30,000 రూపాయలు వాళ్ళ విద్య కోసం లభిస్తుంది. 3 పిల్లలుంటే 45,000 రూపాయల విద్య గ్యారంటీ లభిస్తుంది. ఈ రెండునే కాకుండా మనందరం హ్యాపీ, బస్ రైడ్స్ ఫ్రీ. అదే కాకుండా ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా దక్కుతాయి. ఇవన్నీనే కాకుండా ఎంతోమంది డ్వాక్రా మహిళలు ఉన్నారు, ఆశా వర్కర్స్ ఉన్నారు, అంగన్వాడీ వర్కర్స్ కూడా ఉన్నారు ఇక్కడ చాలా మంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చట్టం రావడం భూ కబ్జాలు చేసేవారికి ఇష్టం ఉండదని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. ఇది భూములను కాపాడే చట్టమని సజ్జల తెలిపారు. కానీ దీన్ని ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ చట్టం ఇంకా అమల్లోకి రాలేదని స్పష్టీకరణ చేశారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై విపక్షాలు దుమ్మెత్తి పోస్తూ ఉండడం పట్ల ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి చట్టం రావడం భూ కబ్జాలు చేసేవారికి ఇష్టం ఉండదని అన్నారు. ఇది భూములను రక్షించే చట్టం అయితే ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అంటున్నారని విమర్శించారు. 14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు వంటి వ్యక్తి ఇలా మాట్లాడొచ్చా అని సజ్జల రామకృష్ణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నువ్వు ఎలాగో ఇలాంటి చట్టాలు తీసుకురాలేవు, ఎవరైనా తీసుకొస్తే నువ్వు హర్షించవు. నీ విషపూరితమైన ఆలోచనలతో, నీకున్న పచ్చ మీడియా బలంతో, ఇలాంటి ప్రచారాలు చేయగలిగిన శక్తుల అండతో దీన్ని ల్యాండ్ గ్రాబింగ్ అని దుష్ప్రచారం సాగిస్తున్నావు అంటూ చంద్రబాబుపై ధ్వజమెత్తారు. ఈరోజు అసలు ఎలాంటి ట్యాంపర్ చేయడానికి అవకాశం లేని ఈ స్టాంపింగ్ తీసుకొస్తే సహజంగానే అబ్జెక్షన్ రైజ్ చేస్తాడు. ఆయనకి ఇష్టం ఉండదు. నేను మళ్ళీ అని చెప్తున్నా కదా, రోజు గోడల కన్నాలు వేయాలని కూడా చూసేవాడికి పటిష్టమైన కోటగోడలాగా ఉంటే ఇష్టం ఉండదు. నేను ఒప్పుకొని అంటాడు. ఈయన అదే చేస్తున్నాడు. కబ్జాలకు అలవాటు పడినాడు. తన 14-19 ఎగ్జాంపుల్స్తో సహా చెప్తున్నా, 1000 ఎకరాలు డిస్ప్యూట్లకు తోసినాడు. మీరు కావాలంటే మీడియా వాళ్ళు తీర్చండి. అప్పుడువి ఆ రోజుల్లో రైజ్ అయినవి మీరే వేశారు. స్టోరీస్ మీడియాలో వచ్చాయి. ఈ వెబ్ల్యాండ్ అనే దీన్ని వాడుకొని అడ్డంగా పేర్లు మార్పించి ట్రాన్సాక్షన్స్ జరిపి సిఆర్డీఏలో అడ్డంగా డీమ్డ్ మ్యూటేషన్ అని 1000 ఎకరాలు అక్కడ కూడా పేర్లు మార్చుకొని దానికి బదులుగా దీన్ని మన ప్లాట్లు, స్థలాలు తీసుకొని విలువైన ప్లాట్లు ఇచ్చేసిన వాళ్ళు వీళ్ళని దొంగలుగాక ఏమనాలా? వాళ్ళకు నిజంగానే ఇష్టం ఉండదు. ఇది ఇష్టం ఉండదు. మాకు ఇది మేము ఒప్పుకోమంటున్నారు. దానికి ఈ పేరు చెప్తున్నారు. రైతులకంతా ఇబ్బంది అంట. నాకు తెలియక అడుగుతా, ఈరోజు అధికారులు కాక ఎవరున్నారు ఇప్పుడు ఉండే దాంట్లో సిస్టంలో? ఈరోజు రిజిస్ట్రేషన్ అధికారులు కాక వీళ్ళు కాక వేరే వ్యవస్థ ఏమన్నా ఉందా? వీళ్ళందరూ అధికారులు కాదా? ఈరోజు ఇన్ని రోజులు ఏది దాంట్లో అంటారు, ఇది కోర్టులో ఒకసారి తీర్పు వచ్చిన 15 రోజుల్లో ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే కుదరదంట. అట్లా కోర్టుకు లిటిగేషన్ కోసం పోయినోడు వాడికి ఎందుకు సంవత్సరాల తరబడి దాచిపెట్టుకుంటాడు? తీర్పు తనకు అనుకూలంగా వస్తే ఇమీడియట్ ఇన్ఫార్మ్ చేయడా? అయినా డెడ్ లైన్ లేకుండా ఎల్లకాలం ఉంటే ఈలోగా ఇక్కడ ఎవరు నమ్మేసుకోరు ఎవరు. రెండో, దానికంటే ముఖ్యంగా టైటిల్ రిజిస్టర్ ఏదైతే ఉందో దాంతోపాటు 3 రిజిస్టర్లు, డిస్ప్యూట్లకు సంబంధించి ఓ రిజిస్టర్ ఉంటుంది, ఆ ఫ్యూచర్లో రాబోయే దాంట్లో అలాగే ఇతర వివరాలకు సంబంధించింది ఒకటి ఉంది. అంటే ప్రతి ల్యాండ్ ఇప్పుడు సమగ్ర సర్వే జరిగేటప్పుడు కేవలం రిజాల్వ్ అయిన ల్యాండ్కు సంబంధించే విత్ కోఆర్డినేట్స్ చాలా, ఇంతకుముందు ఎకరాకు 5 సెంట్లు తేడా వచ్చేది, నార్మల్గా యాక్సెప్టెన్స్ ఉండేది. ఇప్పుడు వచ్చిన దాంట్లో కోఆర్డినేట్స్ క్లియర్గా ఉంటాయి కాబట్టి జియో కోఆర్డినేట్స్ అంటే లాంగిట్యూడ్, లాటిట్యూడ్ వీటిని పర్ఫెక్ట్ చేస్తారు కాబట్టి. తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబుతో షర్మిల చేతులు కలిపిందంటూ సీఎం జగన్ చేస్తున్న ఆరోపణలపై షర్మిల స్పందించారు. జగన్ మానసిక పరిస్థితి ఆందోళన కలిగిస్తుందన్నారు. రాష్ట్రంలో ఏం జరిగినా చంద్రబాబు కారణమంటున్నారని మండిపడ్డారు. జగన్ కు చంద్రబాబు పిచ్చి పట్టుకుందని ఎద్దేవా చేశారు.
కడపలో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏపీపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సీఎం జగన్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జగన్ ఏ స్థాయి దిగ్గజారుడు రాజకీయాలు చేస్తున్నారో ప్రజలు ఆలోచించాలని కోరారు. వైఎస్ఆర్ బిడ్డ చంద్రబాబుతో చేతులు కలిపిందని ఆరోపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను చంద్రబాబుతో చేతులు కలిపినట్టు నిరూపించాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వివేక హత్య కేసులో చంద్రబాబు హస్తం ఉందని జగన్ చెప్పారు. వివేక హత్య కేసులో సిబిఐ విచారణ చేయాలని గతంలో జగన్ కోరారు. కానీ జగన్ సీఎం అయ్యాక సిబిఐ విచారణ అక్కర్లేదని జగన్ చెప్పారని గుర్తు చేశారు. చంద్రబాబు హస్తం ఉంటే సిబిఐ విచారణకు ఎందుకు వెనుకాడరని ప్రశ్నించారు. సీఎం జగన్ అప్పుడొక మాట ఇప్పుడొక మాట మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. తాను ప్రత్యేక హోదా కోసం ఏపీలో అడుగు పెట్టానని షర్మిల పేర్కొన్నారు. ప్రజల ప్రయోజనాలు తాకట్టు పెట్టిన పార్టీలు వైసీపీ, టీడీపీ కేంద్ర ప్రభుత్వంతో పోరాడడానికి మాత్రమే ఏపీ రాజకీయాల్లో అడుగు పెట్టినట్లు తెలిపారు. తాను చంద్రబాబుతో టచ్లో ఉన్నట్టు సీఎం జగన్ ఆరోపిస్తున్నారని మండిపడ్డారు. మెంటల్ స్టేట్ గురించి నాకు భయం వేస్తుంది. నేను చంద్రబాబు గారితో చేతులు కలిపాను అని కానీ, చంద్రబాబు గారు నన్ను కంట్రోల్ చేస్తున్నారు అని కానీ మీ దగ్గర ఏదైనా సాక్ష్యాలు, ఆధారాలు ఉన్నాయా? నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్తూ నాకు తెలుసు నాకు తెలుసు నాకు తెలుసు అని ఒక్కాడించి చెప్పారు. నేను చంద్రబాబుతో కలిసి ఉన్నాను, ఆయన మాట వింటున్నాను, ఆయన చేత కంట్రోల్ చేయబడుతున్నాను అన్న మాటలు, అన్న అర్థం వచ్చేటట్టు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది. ఒక్క సాక్ష్యమైనా, ఒక్క ఆధారమైనా మీరు చూపించగలరా? జగన్మోహన్ రెడ్డి గారు ఒక భ్రమలో ఉన్నారేమో అనిపిస్తుంది నాకు. జగన్మోహన్ రెడ్డి గారు హెలూసినేషన్ చేసుకుంటున్నట్టుగా నాకు అనిపిస్తుంది. ఇదేదో ఇమాజినేషన్కి, తన ఇమాజినేషన్లో నుంచి పుడుతున్న ఈ మాటలకి అసలు అర్థమే లేదు. ఒక సాక్ష్యం కూడా మీరు చూపించలేరు. ఏ బేసిస్ మీద రాజశేఖర్ రెడ్డి బిడ్డ చంద్రబాబు మాట వింటుంది అని మీరు అంటున్నారో, ఒక జగన్మోహన్ రెడ్డి గారిని కాదు, ఆయన పార్టీని, సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా చాలాసార్లు ఈ మాట మాట్లాడారు. ఒకసారి ఏ ఆధారాలు ఉన్నాయో మీ దగ్గర బయట పెట్టండి. ఒకసారి మీరు ప్రూవ్ చేయండి. రాజశేఖర్ రెడ్డి బిడ్డ చంద్రబాబుకు అమ్ముడు పోయిందా? రాజశేఖర్ రెడ్డి బిడ్డ చంద్రబాబు గారి మాట వింటుందా? రాజశేఖర్ రెడ్డి బిడ్డ చంద్రబాబుతో చేతులు కలిపిందా? నా జన్మకి నేను ఒక్కసారి చంద్రబాబు గారి ఇంటికి వెళ్ళి నా కొడుకు పెళ్ళైతుంటే కార్డు ఇవ్వడానికి పోయాను. అది కూడా ఏ స్పిరిట్తో పోయాను? రాజశేఖర్ రెడ్డి గారు కూడా తన బిడ్డ పెళ్ళవుతుంటే ఆ పెద్ద మనిషిని పిలవడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. ఆ పెద్ద మనిషి కూడా రావడం జరిగింది. అదే ఇన్ ద సేమ్ స్పిరిట్ రాజశేఖర్ రెడ్డి గారి ఫుట్ స్టెప్స్లోనే నేను వెళ్ళి కార్డు ఇవ్వడం జరిగింది. క్రమశిక్షణ, నిష్పక్షపాతంగా ఎన్నికల విధులు నిర్వహించాలని ప్రజాస్వామ్య స్ఫూర్తితో ప్రశాంత వాతావరణంలో జరిగే ఎన్నికల నిర్వహణలో ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు భాగస్వాములు కావాలని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు పేర్కొన్నారు. వృద్ధులు, విభిన్న ప్రతిభావంతులు, గర్భిణుల వంటి వారు ఓటు హక్కును వినియోగించుకునేందుకు సహాయ సహకారాలను అందించాలని సూచించారు. ఈ నెల 13న జరగనున్న సాధారణ ఎన్నికలకు సంబంధించిన విధులలో 1250 మంది ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు పాల్గొననున్నారు. నేపథ్యంలో జిల్లాలోని వివిధ కళాశాలల ఎన్ఎస్ఎస్ వాలంటీర్లకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పోలింగ్ స్టేషన్ల వద్ద క్యూ లైన్లను సక్రమంగా ఉండేలా చూడాలన్నారు. వృద్ధులు, విభిన్న ప్రతిభావంతులు, గర్భిణుల వంటి వారు ఓటు హక్కును వినియోగించుకునేందుకు సహాయ సహకారాలను అందించాలని సూచించారు. స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది సహకారం, సమన్వయంతో విధులు నిర్వహించాలన్నారు. ఈ సందర్భంగా ఎన్నికల నిర్వహణకు సంబంధించిన అవగాహన పోస్టర్ను విడుదల చేశారు. సో మీరున్నారు కాబట్టి మిమ్మల్ని యూటిలైజ్ చేసుకుందామని చెప్పి జిల్లా యంత్రాంగం, ఇటు సిపి గారు, నేను అందరం కూర్చొని మాట్లాడుకోవడం, దానికి మన రమేష్ జోషి గారు చాలా ఇంట్రెస్ట్ అనేటువంటి తీసుకోవడం, ఆ ఇంట్రెస్ట్ వల్ల ఈరోజు ఇంతమంది ఇక్కడ మనం ఇంటరాక్ట్ అనేటువంటి అవుతున్నాం. సో ఆ రోజు ముఖ్యంగా మీకైతే 12వ తారీఖునే మనకి రిపోర్టింగ్ అనేటువంటిది, 12th రిపోర్టింగ్ కదా, 12th అనేటువంటిదే రిపోర్టింగ్. మనకి రిపోర్టింగ్ కూడా మనకి ఎక్కడ మనకి రిపోర్ట్ అవ్వమంటున్నాం వీళ్ళందరినీ కూడా మనము డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో ఆ డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ అంటే దాన్ని P-డే అంటాము. పోలింగ్ డే అని 13th,
P-డే మనం రిపోర్టింగ్ అనేది P-డేనే రిపోర్ట్ అవ్వాలి. రిపోర్టింగ్ కూడా ఎక్కడెక్కడ ఉంటుందంటే తిరువూరు అంటే తిరువూరు దగ్గర, మైలవరం అంటే మైలవరము, జగ్గాపేట అంటే జగ్గాపేట, అండ్ నందిగామ అంటే నందిగామ, అండ్ వెస్ట్ అంటే గాంధీ స్కూల్, అండ్ సెంట్రల్ అనుకోనంటే మనకి సిద్ధార్థ కాలేజ్ అంటే నాకు సిద్ధార్థ కాలేజ్ కాదనుకుంటాను, IGMC ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం అనుకుంటాను, IGMC, సెంట్రల్ అనేటువంటి ఈస్ట్ అనేది NSM. ఇలా ఇవి డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ ఉంటాయి. అక్కడికి పోలింగ్ అధికారులు, తర్వాత రూట్ అధికారులు, బిగ్ సెక్టర్ అధికారులు అందరూ అనేటువంటిది ఒక పండగలాగా ఉంటుంది. ఆ రోజు చాలా ఎక్కువ మంది వస్తారు. సో దాంట్లో మనకి సెక్యూరిటీ ఫోర్సెస్ కూడా ఒక్కొక్క పోలింగ్ స్టేషన్కి పంపించాల్సినటువంటి మూమెంట్ కూడా ఆ రోజు అనేటువంటి జరుగుతుంది. సో దాంట్లో మీకు ఎక్కడ ఎలా అలొకేషన్ అనేటువంటిది, సో అటువంటి సాఫ్ట్వేర్ రూపంలో అనేటువంటిది చేస్తున్నారు, NIC ఆర్ అదర్వైజ్ మాన్యువల్ రూపంలో చేస్తున్నారు అనేటువంటిది అయితే అది మీకు కమ్యూనికేట్ చేస్తారు. ఓకే, జనరల్గా మీ డేటా అంతా తీసుకొని రెల్లి కులస్తుల పడుతున్న ఇబ్బందులు, సమస్యలపై స్పందించిన సృజనా చౌదరికి తమ మద్దతు తెలుపుతున్నట్లు ప్రముఖ న్యాయవాది, రెల్లి కుల రాష్ట్ర నాయకులు మారుగుల నాగ మల్లేశ్వరరావు తెలిపారు. రాష్ట్రంలోని రెల్లి కులస్తులందరూ కూటమి అభ్యర్థులను బలపరచాలని విజ్ఞప్తి చేశారు. కూటమి అభ్యర్థి సృజనా చౌదరి రెల్లి కుల సమస్యల పట్ల సానుకూలంగా స్పందించారని, అందుకే తామందరం ఆయనకు మద్దతు తెలుపుతున్నట్లు రెల్లి కుల రాష్ట్ర నాయకులు మాడుగుల నాగమల్లేశ్వరరావు తెలిపారు. ఈ విషయమై తన కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ చౌదరి దృష్టికి తమ కులస్తుల పడుతున్న ఇబ్బందులు ఆయనకు వివరించామని, రెల్లి కులస్తుల అభివృద్ధికి రెల్లి భవనం కోసం 5 ఎకరాల స్థలం కేటాయించాలని కోరామని, అందుకు ఆయన సానుకూలంగా స్పందించారని, అందుకే సృజనా చౌదరికి తమ పూర్తి మద్దతు ప్రకటిస్తున్నట్లు తెలిపారు. రెల్లి కులస్తులు అభివృద్ధి చెందాలంటే సృజనా చౌదరి గెలుపు అవసరమని అన్నారు. కమలం గుర్తు, సైకిల్ గుర్తుకు ఓటు వేసి కూటమి అభ్యర్థులను గెలిపించుకోవాలని రెల్లి కులస్తులకు పిలుపునిచ్చారు. జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ ముగ్గురు కూడా కలిసి కూటమి అభ్యర్థులుగా పశ్చిమ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఇచ్చేసినటువంటి శ్రీ సృజనా చౌదరి గారు మా యొక్క సమస్యల పట్ల, అలాగే కేసినేని చిన్ని గారు సైకిల్ గుర్తు మీద ఎంపీగా నుంచుంటూ మా యొక్క రెల్లి సమస్యల మీద పర్టికులర్గా మేము పడుతున్నటువంటి ఇబ్బందుల మీద కానివ్వండి, అలాగే మా యొక్క సాధక బాధల్ని వినిపించుకోవడానికి మాకంటూ ఒక డేట్ ఇచ్చి మీకు ఆత్మీయ సభని ఏర్పాటు చేసుకోవడానికి ఆహ్వానించడానికి నిన్న రమ్మన్నారు. మేము దానికోసమని వెళ్ళాము. వెళ్ళిన తర్వాత చూచాయిగా మాతో పిచ్చాపాటికి మాట్లాడుతూ కూడా మాతో ముచ్చటిచ్చినప్పుడు కొన్ని ఇంపార్టెంట్ మేము వారి దృష్టిలోకి తీసుకొస్తే అసలు మేమేంటి, మా సమస్యలు ఏంటి అని మాట్లాడినప్పుడు వారి దృష్టికి మేము ప్రధానంగా కొన్ని సమస్యలు తీసుకెళ్ళడం జరిగింది. ఈ విజయవాడ నగరంలోనే కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ పారిశుద్ధ్య కార్మికులుగా పనిచేసినటువంటి ఈ రెల్లి కులం దాదాపుగా 95% ఈ పనిలోనే నిమగ్నమై ఉంటారు. వీళ్ళకి సంబంధించి అనేక రకాలుగా రావాల్సినటువంటి విధులే కానీ రాకపోయినటువంటి తరుణాలే కానీ, అలాగే వీరికి సంబంధించి గతంలో మరి అనేక రకాలుగా జాబుల విషయంలోనే కానీ ఇతర విషయంలోనే కానీ రిజర్వేషన్ కల్పించేది. అటువంటి రిజర్వేషన్ అనేది తీసేశారు. కాబట్టి మాకు ఎస్సీ రిజర్వేషన్లో మరి దాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టించి దాన్ని పార్లమెంట్ వెళ్ళేలాగా, దాని చట్టసభల్లో చర్చ జరిగేలాగా మీరు మాకు హామీ ఇవ్వాలని కోరాం. మొదటిది దాన్ని ఒప్పుకోవడం జరిగింది. అలాగే మరి రెల్లి భవనం కూటమితోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని ప్రముఖ సినీ నటుడు సాయిధరం తేజ్ అన్నారు. గన్నవరం నియోజకవర్గ ప్రజలకు మంచి చెయ్యాలనే ఆలోచనలో ఉన్న యాలగడ్డను రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ, జనసేన, భాజపా కూటమి అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ రూరల్ మండలం రామర్పాడులో ప్రముఖ సినీ నటుడు సాయిధరం తేజ్ సందడి చేశారు. గన్నవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి యాలగడ్డ వెంకట్రావుకు మద్దతుగా
ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తొలుత రామర్పాడు సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. సాయిధరం తేజ్ మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలకు మంచి చేయాలనే ఆలోచనలో ఉన్న యార్లగడ్డను రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ, జనసేన, భాజపా కూటమి అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. మన గుర్తు సైకిల్, గాజు గ్లాస్ అని నియోజకవర్గ ప్రజలందరూ కలిసి ఎమ్మెల్యే అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావుకు, ఎంపీ అభ్యర్థి బాలశౌరికి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. సాయిధరం తేజ్ను చూసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. బాపులపాడు మండలం కొత్తమల్లవల్లి వాసి ముస్లింస్పేటకు చెందిన షేక్ మౌలాలిపై టీడీపీకి చెందిన కొంతమంది వ్యక్తులు కావాలని ఉద్దేశపూర్వకంగా దాడి చేశారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బాధితుడు షేక్ మౌలాలి మాట్లాడుతూ తన కారును ధ్వంసం చేశారని, పైగా తనపై, తన కుటుంబ సభ్యులపై, తన సన్నిహితులపై పోలీస్ స్టేషన్లో తప్పుడు కేసులు బనాయించారని అన్నారు. తాను 15 సంవత్సరాలుగా పార్థసారథి వద్ద సన్నిహితంగా ఉంటున్నానని, మల్లవల్లి ఏరియాలో ఆయనకు చెందిన పొలాలు చూస్తూ ఉంటారని చెప్పారు. పార్థసారథి గతంలో వైసీపీలో ఉండి ఇప్పుడు టీడీపీలోకి వచ్చి న్యూజివెంట్ నుంచి పోటీ చేస్తున్నారని తెలిపారు. ఇదే క్రమంలో మీర్జాపురం ప్రచారంలో భాగంగా పార్థసారథి వచ్చినప్పుడు కలవడం జరిగిందని, అది చూసి టీడీపీ వాళ్ళు ఓర్వలేక నేను వైసీపీకి సపోర్ట్ చేస్తున్నానని, నాపై గ్రామానికి చెందిన కొంతమంది యువకులు దాడి చేసి నన్ను కొట్టి నా కారుని ధ్వంసం చేశారని ఆరోపించారు. వీళ్ళిద్దరు కలబడుతుంటే నేను కారు సైడ్ ఆపి వెళ్ళి ఏంటి గొడవ అని చేసి మావాడిని అడిగితే ఏదో సారథి గారు వచ్చాడు, నేను ఇటు వచ్చాను పిలిస్తే ఇది పరిస్థితి. ఏంటంటే అటేమో వైసీపీ అని చెప్పి అటేమో వంశీ గారు అంటున్నారు, ఇటేమో నన్ను సారథి గారు చేస్తానని చెప్పి నా మీద కంప్లైంట్ చేశారు. అందుకే రంగు గొడవ పడతా అంటే గొడవేంద్ర బాబు వెళ్ళిపోదాం పదండి అని చెప్పేసి నేను సద్దుమణికి ఇచ్చేసి అక్కడ నుండి నేను శేషు గారి దగ్గర కొత్తమల్ల వెళ్ళిపోయా. కొత్తమల్ల యాదలపేటలకి శేషు గారి దగ్గర వెళ్ళి కూర్చున్న తర్వాత నాకు ఫోన్ వచ్చింది. ఇదే మీ పెద్దనగారు అబ్బాయి కారు అద్దలు పాలు కొట్టేశారు, మీ పెద్దనగారు అబ్బాయిని చెప్పులు పెట్టి కొట్టారని చెప్పాను. నేను అలాగే ఈ పేటలోకి వచ్చాను, నా ఇంటికి వచ్చిన తర్వాత కారు వెనమాల అద్దం పగిలిపోయి ఉంది. అక్కడ నుండి నేను శేషు గారి దగ్గరికి వెళ్దాం పదా అని చెప్పి శేషు గారి దగ్గరికి వెళ్ళాము. శేషు గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత తీరా ఏంటంటే ఇలా బయలుదేరేటప్పుడు నేను వెనక్కి తిరిగి వచ్చేస్తాను. ఈలోపు జాన్ బాషా కొడుకు షేక్ మీర్జావోల్ అనేది కుర్రోడు వచ్చి నా మీద కలబడి చెప్పు తీసి నన్ను కొట్టాడు. కారులో కూర్చొని ఉండగా డోర్ వేసుకుంటుంటే పక్కన నా మనవడు ఉన్నాడు, నా మనవడు కూడా తగిలింది. అది ఏడుతో కింద దిగాను. నేను కిందకి దిగితే వాళ్ళు నలుగురు నా మీద కలబడి, షేక్ పెద్దబుడైన అతను, షేక్ సలీము, షేక్ తాబుద్లా నా మీద కలబడి ఇది చేశారు. ఈలోపు పెద్ద మనుషులు ఇప్పిస్తూ ఉంటే యనమాల కారుకి ప్రస్టేషన్లో యనమాల కారుకి చేయిబెట్టి గుద్దుకున్నాడని చెప్పారు. చేయి తెగిందని చెప్పేసి నూజివీడు ప్రభుత్వ ఆసుపత్రిలో జాయిన్ చేయించి టీడీపీకి చెందిన పక్క ఊరు కొంతమంది నాయకులు తప్పుడు కేసు ఎలాగని చెప్పేసి అంటే బీరు సీసా పెట్టి కొట్టారు, రాడ్లు పెట్టి కొట్టారని చెప్పేసి తప్పుడు కేసు పెట్టడం జరిగింది. అది ఎఫ్ఐఆర్ అయింది. నేను అక్కడ లేను, నా తమ్ముడు లేడు, నాతో పాటు నా బామ్మర్ది ఒలి అని చెప్పి ఉన్నాడు, అతను కూడా లేడు, మా అన్నయ్య ఉన్నాడు అక్కడ, మా అన్న పెద్దనగారు అబ్బాయి. వాళ్ళకి మధ్య జరిగిన గొడవ అది. అటు తమ్ముడు ఇటు అన్నయ్య ఉంటారని ముతక భాష మాట్లాడుతూ లోపలికి వెళ్ళి సారథి గారితో పలానోళ్ళు వైసీపీ అండి, మీరెందుకు రాణిస్తున్నారని చెప్పేసి చెప్పడం జరిగింది. అదే క్రమంలో చింతమనేని శ్రీనివాసరావు అనే అతను నా దగ్గరికి వచ్చి నువ్వు వెళ్ళమాక నీ గురించి చెప్తున్నాడు అనగా నేను కారు దగ్గరే మా మనవాడిని తీసుకొని నేను కారు దగ్గరే నిల్చుండిపోయాను. ఈలోపు మా తమ్ముడు తానేషా జంక్షన్ నుంచి మీర్జాపురం వైపు వస్తూ సరే ఈ డిస్కషన్ జరుగుతుండగా ఆగి నీకెందుకులే ఈ గొడవతో పైన వచ్చేసేయమంటే నేను కారు తిప్పుకొని వచ్చేస్తుండగా షేక్ జాన్ బాషా గారు అబ్బాయి షేక్ మిర్జావులి వచ్చి రావటమే. వీళ్ళు ఫోన్ చేస్తే అతను ఎక్కడున్నాడో నాకు తెలియదు, అప్పటి వరకు అక్కడ లేడు. వీళ్ళు ఫోన్లు చేయగా అక్కడ ఆ కారు దగ్గరికి వచ్చి చెప్పు విసరడం జరిగింది. నా మీద చెప్పు విసురుతా వెంటనే అడగగా నా చేతిలో ఎడం పక్కన నా మనవడు ఉన్నాడు, నేను దిగటానికి అవకాశం లేదు. నా కారు డోర్ లాగేసి షేక్ బుడే అతని ముగ్గురు కొడుకులు నలుగురు కలిసి నన్ను కొట్టడం మొదలెట్టి షేక్ జాన్ బాషా కొడుకు నన్ను కొడటానికి కూడా అవకాశం లేక వీళ్ళు నలుగురు కొడుతుండగా వెనక మళ్ళీ చేత్తో గుద్ది కారు గ్లాసు పగలగొట్టేశాడు. పొంగునూరు నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న బీసీవై రాష్ట్ర అధినేత బోడే రామచంద్ర యాదవ్పై మంత్రి పెద్దిరెడ్డి అనుచరులు దాడి, హత్యా ప్రయత్నంని
బీసీవై పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు చాముండేశ్వరి తీవ్రంగా ఖండించారు. పోలీస్ స్టేషన్ ఎదురుగా నాయకులు కార్యకర్తలపై దాడి చేస్తున్న, ప్రచార వాహనాన్ని దగ్ధం చేస్తున్న పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీవై పార్టీ రాష్ట్ర అధినేత బోడే రామచంద్ర యాదవ్పై దాడిని, హత్యాయత్నం ఖండిస్తూ మంగళగిరి నగరంలోని నియోజకవర్గ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నియోజకవర్గ ఎన్నికల సమన్వయకర్త తోట శివరాం ప్రసాద్ యాదవ్, బీసీవై పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు చాముండేశ్వరిదేవి, బీసీవై పార్టీ నాయకులు దానబోయిన శంకర్రావు, ఎన్నికల సమన్వయకర్త తోట శంకర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఎన్నికల్లో పోటీ చేయవచ్చని ప్రచారం చేస్తూనే హక్కు ఉందని అన్నారు. బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా మంత్రి పెద్దిరెడ్డి అనుచరులు, రౌడీలు, గుండాలు దాడి చేసి పోలీస్ స్టేషన్ ఎదురుగా ప్రచార వాహనాన్ని దగ్ధం చేశారని అన్నారు. పోలీసుల కళ్ల ముందే ఇంతటి దారుణం జరుగుతున్నా ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పార్టీ అధినేత నాయకులపై అక్రమంగా కేసులు పెట్టారని చెప్పారు. రాజకీయ పార్టీని స్థాపించి ప్రజలకు సేవ చేసేందుకు వచ్చిన మంచి మనిషిపై ఇలాంటి సంఘటనలు జరగడం దారుణమని అన్నారు. ఇక ముందు ఇలాంటి సంఘటనలు జరగకూడదని ఎన్నికల కమిషనర్కి ఫిర్యాదు చేయడం జరిగిందని తెలియజేశారు. ప్రజాస్వామ్యంలో ఇంతటి దారుణాన్ని వడగడుతున్న పెద్దిరెడ్డి అరాచకాలపై ప్రజలే తగిన గుణపాఠం చెప్తారని అన్నారు. ఆయనే ఒక అధ్యక్షుడై ఉండి ఈ రోజున ఆయన పడుతున్నటువంటి ఈ విధమైన డిస్టర్బెన్స్ మామూలు డిస్టర్బెన్స్ కాదు. 175 కాన్స్టిట్యున్సీల్లో మనం అందరం కూడా అన్ని చోట్ల బాగానే చేసుకుంటున్నాం క్యాంపెయిన్. మరి ఎందుకని ఆ పొంగనూరులో ఆ విధంగా క్యాంపెయిన్ చేసుకోలేని పరిస్థితులు వచ్చినాయి? 30 వాహనాలని పగలగొట్టి పడేసేస్తాడు అక్కడ ఉన్నటువంటి మంత్రి గారి మనుషులు, రౌడీలు 700 మంది దాకా వచ్చేసేసి వెంబడబడి అనమాట. ఆయనకి లాభం లేదనేసి కదుం పోలీస్ స్టేషన్కి వచ్చారు. తన క్యాన్వాయ్ అంతా తీసుకొని తను ఒక ఎక్కినటువంటి చైతన్య రథంలో నుంచి పోలీస్ స్టేషన్లో దిగి లోపలికి వెళ్ళారండి. వెనకాల తగలబెట్టేశారండి. పోలీస్ స్టేషన్లో తగలబెట్టారు. పోలీస్ స్టేషన్లో వాహనాన్ని తగలబెట్టారనంటే మనం రక్షణ కోసం పోలీస్ స్టేషన్లోకి పోతాం. అంటే ఈ మంత్రి గారు ఎన్నో సంవత్సరాలు బట్టి ఆయన ఉన్నట్ట. ఇప్పటికి 3 సార్లు 4 సార్లు కంటెస్ట్ చేస్తా ఉన్నాడు. ఎమ్మెల్యేగా ఉన్నాడు, మంత్రిగా ఉన్నాడు, ఎన్నెన్నో వ్యాపారాలు చేసుకుంటున్నాడు. మొత్తం రాష్ట్రాన్నే ఆయన జగన్మోహన్ రెడ్డితో సమానంగా పరిపాలిస్తున్నట్టు ఆయన. మరి ఆయన చేస్తున్నటువంటి అరాచకాన్ని ఎవరు అడగాలి? ఇప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా వచ్చినటువంటి, నేను ప్రజాస్వామ్యాన్ని కాపాడుతాను, డెమోక్రసీని కాపాడుతాను అని వచ్చినటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వల్ల వచ్చిన డిస్టర్బెన్స్ ని మేము ఇప్పుడు ఎవరిని అడగాలి? ఈ ముఖ్యమంత్రి గారి పక్కనే ఉంటాడు ఆయన. ఇప్పుడు దీనికి సమాధానం చెప్పేవాళ్ళు లేరు. భారత చైతన్య యువజన పార్టీ పెట్టుకొని మా అందరికీ అండగా నిలబడటం ఆయన చేసిన తప్ప. బోడే రామచంద్రరావు గారు చేసిన తప్పేంటి? ఇప్పుడు ఒక బీసీలకు అండగా వచ్చారు. మేమందరం ఆయన దేవుళ్ళ కలుసుకుంటున్నాము. ఒక గొప్ప వ్యక్తి వచ్చాడు, ఒక ఐడియాలజీ పర్సన్ వచ్చాడు, ఒక చిన్నవాడు వచ్చాడు. ఏ విధమైనటువంటి ఆయనలో కల్మషం లేనటువంటి వ్యక్తి వచ్చాడు. ఈ రోజున ఆ వచ్చిన ఆయన్ని మేమందరం ఆయన సపోర్ట్గా వెళ్ళాము. ఈ రోజున అక్కడ తరిమి కొట్టడమే కాక ఆయన అంటే ఇప్పుడు ప్రచారం చేసుకుంటుంటే ఆయన మర్డర్ కేసు పెట్టారండి ఆయన మీద. ప్రచారం చేసుకుంటా ఉన్న మనిషి, ఒక ఐడియాలజీ పర్సన్, ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్, ఏ విధమైనటువంటి స్మగ్లింగ్లు ఏమీ తెలియవు అలాంటివి, ఆయన మీద మర్డర్ కేసు పెట్టారంట. పెడితే ఈ డిఐజీ గారు, అనంతపూర్ డిఐజీ గారు వచ్చేసేసి పెట్టారంట. ఆయన తెలియదు ఆ విషయము. ఆయన ఏ ప్రామిస్ చేసి ఉద్యోగంలోకి వచ్చాడు? ఆయనకి మాన్యువల్ చదవలేదా? పోలీస్ మాన్యువల్. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నెల్లూరు బహిరంగ సభలో పాల్గొన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 4% ముస్లింస్ రిజర్వేషన్లు రద్దు చేస్తామన్న పార్టీతో చంద్రబాబు పొత్తు పెట్టుకున్నారని మండిపాటు. కాకినాడ ప్రజాగలం సభలో పాల్గొన్న టీడీపీ అధినేత చంద్రబాబు మే 13వ తేదీ జరిగే పోలింగ్ రాష్ట్ర గతిని మార్చాలని పిలుపు. అవనిగడ్డ వారాహి విజయభేరి యాత్రలో పాల్గొన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైసీపీ ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వకుండా నిరుద్యోగులను మోసం చేసిందని ఆగ్రహం. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. కీప్ వాచింగ్ LTV న్యూస్.